11 సంవత్సరాల క్రితం అస్సాంలో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో సర్బానంద్ సోనోవాల్ని ముఖ్యమంత్రిని చేసింది భారతీయ జనతా పార్టీ నాయకుడిని అక్కడ ముఖ్యమంత్రిగా చేసింది. అప్పుడు 60 సీట్లు వచ్చినాయి. మిగతా వాళ్ళతో కలిసి చేయడం అయింది. ఆ తర్వాత క్రిందటిసారి హిమంత్ బిశ్వా శర్మ వచ్చి 60 సీట్లకు పైగా సాధించుకొచ్చాడు. కూటమిగా వచ్చేటప్పటికి 70 దాకా దాటింది. ఇటు హిమంత్ బిశ్వా శర్మని సీఎం చేశారు. అయితే గత 5 ఏళ్లలో అతను చేసిన ఎఫర్టు హిందూ పోలరైజేషన్, ముస్లిం శక్తులకు సంబంధించినటువంటి దాంతో పోరాడి నిలబడటం, క్రైస్తవ శక్తులతో పోరాడి నిలబడటం. ఫలితం అతను ఈ దఫా ఏకంగా 100 స్థానాలు గెలిపించుకురాగలిగాడు. అస్సాంలో సెంచరీ దాటించాడు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని కనీసం 1/3 కూడా లేనటువంటి పరిస్థితి సృష్టించాడు. 2/3 మెజార్టీతో విజయం సాధించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హిమంత్ బిశ్వా శర్మనే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. శాసనసభాపక్ష నేతగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాంలో ఆక్రమణదారులను తిప్పికొట్టే కార్యక్రమం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అట్లాగే ఎవరు స్థానికులు ఎవరు కాదన్న తేలుస్తానని తేల్చి చెప్పాడు.